అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందడం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు చిక్కలని వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు మీకు కొత్త వస్తువులు కొత్త విషయాలు కూడా రావడం జరుగుతుంది, తెలియడం జరుగుతుంది. దైవ దర్శనాల అసౌకర్యానికి గురవుతారు. క్రీడాకారులకు బాగా మంచిగా ఉంటుంది. ఈరోజు క్రీడాకారులు బాగా రాణిస్తారు. ఇక కళారంగాల్లో కూడా మంచి నైపుణ్యం ప్రదర్శిస్తారు. సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. మొహమాటాలకు పోయి దుబారా ఖర్చులు చేయకండి. ఉన్నత స్థాయి అధికారులు ధన ప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం కూడా ఉంది. స్త్రీలు వాహనం నడుపుతున్నప్పుడు మరి నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఈరోజు మీరు పెంపుడు జంతువులపై ప్రేమ శ్రద్ధ చూపించండి. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయాల్లో జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగా ఆయన వాయిదా పడతాయి. ప్రైవేటు విద్యా సంస్థలోని ఉపాధ్యాయులకైతే శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి చేయు కృషిలో మరి సఫలీకృతం అవుతారు. ఈరోజు మరి చూసినట్లయితే కొంతమంది సూర్యుడు రోహిణి నక్షత్రాన్ని వీడి మరి ఈరోజు మృగశీర నక్షత్రంలోనికి మారబోతున్నాడు. దీంతో రోహిణి కార్తీ మరి ఈరోజు ముగిసిపోతుంది. ఈరోజు ఎండలు తగ్గిపోయి మరి చిరు జల్లులు కూడా మొదలవుతాయి. ఇక మృగశిర ప్రారంభం అవడంతో కొన్ని రాసుల వారికి అదృష్టం పట్ల ఇక పట్టిందన్నమాట. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే ఏం పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు. మరి ఈరోజు మీరు చూసినట్లయితే అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. దీనివల్ల ఆర్థికంగా కలిసి వచ్చేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. చేపట్టిన ప్రతి పనుల విజయం మీ సొంతం అవుతుంది. ఈరోజు మీ వ్యాపారం మొదలుపెట్టిన అత్యధిక లాభాలను మీరు ఈరోజు పొందబోతున్నారు. ఇక లక్కీ సంఖ్య 66, లక్కీ కలర్ అయితే సియాన్. పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయడం ద్వారా మరియు ఈరోజు శివలింగానికి మీరు పూజలు సమర్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 5 పేదలకు మీరు అన్నదానం చేసి బట్టలను దానం చేయడం ద్వారా మీకు మరి దోషాలు పరిహారం అవుతాయి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.